పింఛన్ల విషయంలో గత నెలలో వైసీపీ ఎన్ని కుట్రలు ఎన్ని డ్రామాలు చేసిందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు కూడా ప్రధాన కమిషనర్ జవహర్ రెడ్డి ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. గతంలో లాగే ఈసారి కూడా వాలంటీర్లు ఇంటికి వెళ్లి ఇవ్వలేరు. ఏప్రిల్ అయితే ఏ విధంగా జరిగిందో ఈసారి కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే వాలంటీర్లు ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉండాలని ఈసీ నిర్ణయించింది కాబట్టి ఈసారి వాలంటీర్లు ఇంటికి వెళ్లి ఇవ్వలేరు అని కూడా ఎన్నికల కమిషన్ కు జవహర్ రెడ్డి సమాధానం ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తర్వాత విపక్ష నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇంటింటికి వెళ్లి మే 1వ తారీఖున పింఛన్లు ఇవ్వాలని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈసీకి ఈ విధంగా జవహర్ రెడ్డి వివరణ ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. రైట్, సామాజిక పింఛన్లను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయలేమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తేల్చేశారు. ఏప్రిల్లో చేసినట్లుగానే మే నెలలోనూ పింఛన్ల పంపిణీ ఉంటుంది అని ఎన్నికల కమిషన్ కు స్పష్టం చేశారు. వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ కుదరదని, వారిని ఎన్నికల ప్రక్రియకు పూర్తిగా దూరంగా ఉంచాలి అని ఈసీ గతంలో ఆదేశించింది. ఇక దీంతో ఏప్రిల్ నెల పింఛన్లపై వైసీపీ కుట్ర రాజకీయానికి తెరలేపింది. ఏప్రిల్ 3 తర్వాతే పింఛన్ల పంపిణీ ఉంటుంది అని ముందుగానే ప్రకటించినప్పటికీ విపక్షాల వల్లే పింఛన్లు ఆలస్యం అవుతున్నట్లు తప్పుడు ప్రచారం చేసింది. 4వ తేదీ సాయంత్రం దాకా అరకొరగానే నిధులు విడుదల చేసింది. అదే సమయంలో మంచాన పడిన వృద్ధులను వైసీపీ శ్రేణులు రోడ్లపైకి తీసుకొచ్చి టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సచివాలయాల వద్ద పింఛన్ల కోసం పడిగాపులు కాసేలా చేశారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, అంగన్వాడీలు, పంచాయతీరాజ్ సిబ్బంది ద్వారా 1-2 రోజుల్లోనే నేరుగా అవ్వాతాతలకు వారి ఇళ్ల వద్దే పింఛన్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ అలా చేయలేదు. నడవలేని వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే ఇళ్ల వద్ద పింఛన్ ఇస్తామని సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ తీరుపై చంద్రబాబుతో పాటు విపక్ష నేతలు ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. మే 1వ తేదీన ఇళ్ల వద్ద పింఛన్ పంపిణీకి చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై ఎన్నికల కమిషన్ ఎన్నికల స్పెషల్ అబ్జర్వర్ కు సీఎస్ జవహర్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఇంటింటికి పింఛన్ పంపిణీ అవకాశాలపై ఇప్పటికే సెర్ప్ అధికారులతో కలెక్టర్లతో సమీక్షించామని, అది సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చామని తెలిపారు. మరోవైపు ఇదే అంశంపై పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్నికల ప్రత్యేక పరిశీలకుడికి లేఖ రాశారు. గ్రామ వార్డు సచివాలయాల్లో 1.60 లక్షల మందికి గాను 1.26 లక్షల మంది మాత్రమే పనిచేస్తున్నారు. అంటే సగటున ఒక్కో సచివాలయంలో పనిచేస్తుంది 8 మంది మాత్రమే. ఇక ఏఎన్ఎంలు, వార్డు హెల్త్ సెక్రటరీలు, అగ్రికల్చర్ అసిస్టెంట్లకు జాబ్ చార్ట్ మేరకు వారి పనులు వారికి ఉంటాయి. 41,000 మంది బిఎల్ఓలు విధులతో చాలా బిజీగా ఉన్నారు. 55,900 మంది ఓపీఓ డ్యూటీలో ఉన్నారు. అందువల్ల ఇంటింటికి వెళ్లి పింఛన్ ఇవ్వడం కుదరదు అని తేల్చేశారు. గత నెలలోగా దివ్యాంగులు, నడవలేని వృద్ధులకు మాత్రమే ఇళ్ల వద్ద పింఛన్ అందిస్తామని స్పష్టం చేశారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి జాబ్ చార్ట్ మేరకు పనులుంటాయన్న ప్రభుత్వం అవ్వతాతల కోసం ఒక్కరోజు సిబ్బందిని కేటాయించలేరా అనే ప్రశ్న వినిపిస్తుంది. గతంలో టీచర్లకు రకరకాల డ్యూటీలు వెయ్యలేరా? మరి సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పింఛన్ పంపిణీ చేస్తే తప్పేంటి? ఇక పింఛన్ కోసం వెళ్లి అనేక మంది వృద్ధులు మరణించారని, దీనికి చంద్రబాబే కారణమని వైసీపీ నేతలు నానా రచ్చ చేశారు. కానీ అవకాశం ఉండి ఇంటింటికి పింఛన్ ఇవ్వకుండా వృద్ధుల మరణానికి కారణమయ్యారని, ఇవి ప్రభుత్వ హత్యలేనని చంద్రబాబు ధ్వజమెత్తారు. అయితే పింఛన్ పంపిణీలో జాప్యం, ఇబ్బందుల వల్ల ఏ ఒక్కరూ మరణించలేదని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ స్పష్టం చేయడం గమనార్హం. ఈసారి 30వ తేదీ నాటికే పెన్షన్లకు అవసరమైన సొమ్ము సిద్ధంగా ఉంచుతామని, గరిష్టంగా 3వ తేదీలోపు పంపిణీ పూర్తి చేస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. పింఛన్ పంపిణీకి దాదాపు 10,000 అదనపు కేంద్రాలను గుర్తించామని, వృద్ధులకు ఇబ్బంది లేకుండా నీడ కోసం టెంట్లు, నీళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఉదయం 7 నుంచే పంపిణీ మొదలుపెట్టి రాత్రి 7 గంటల వరకు కొనసాగిస్తామని తెలిపారు. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యానడి తెలుసుకుందాం. సత్య, పింఛన్ల వ్యవహారం రాష్ట్రంలో రాజకీయంగా దుమారం రేగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గత నెలలో పింఛన్లు పంపిణీలో ఎండలో పంపిణీ చేయడం వల్ల 32 మంది వృద్ధులు మరణించారని ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈసారి పింఛన్ల పంపిణీలో ఎవరు ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని విపక్ష తెలుగుదేశం ఇప్పటికే అనేక లేఖలను సీఈఓకు రాయడం జరిగింది. దీంతో సీఈఓ ఆయా శాఖల నుంచి నివేదిక కోరారు. అయితే పింఛన్ల పంపిణీకి ప్రస్తుతం 1,30,000 మంది మాత్రమే గ్రామ సచివాలయాలు, అంటే ఒక్కొక్క సచివాలయానికి 8 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు.
వీరితో పాటు ఏఎన్ఎంలు ఇతర సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. అయితే వారి విధులు వారికి ఉన్నాయి. 1,30,000 మందితో 8 మందితో ప్రతి గ్రామానికి తాము పంపిణీలు చెయ్యలేము అని చెప్పి సీఎస్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఒక రకంగా ఇంటింటికి పింఛన్ల పంపిణీ సాధ్యం కాదని వారు చెప్పినట్టుగా తెలుస్తుంది. మరోవైపు పంచాయతీరాజ్ శాఖ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో అయితే ఈసారి మాత్రం 31వ తేదీకి పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చి 1 నుంచి 3వ తేదీ లోపలే సచివాలయాల వద్దే తాము పింఛన్లు పంపిణీ చేస్తామని ఎన్నికల కమిషన్ కు వారు తెలియజేశారు. మరోవైపు ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి ఏదైతే ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టెంట్లు వేయడం, ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈసారి పింఛన్ల పంపిణీకి అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే సమయంలో ఇచ్చిన అటువంటి నివేదికలో మొన్న జరిగినటువంటి పింఛన్ పంపిణీలో ఒక్కరు కూడా మరణించలేదని పంచాయతీరాజ్ శాఖ చెప్పడం ఇంత ఆశ్చర్యాన్ని గురి చేస్తోంది. అయితే ఎంత చెప్పినప్పటికీ, విపక్షాలు ఎంత కోరుకున్నప్పటికీ, అవాతాతలు ఎంత డిమాండ్ చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఏమాత్రం కరగకుండా తాము సచివాలయాల వద్ద పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పడం పట్ల తీవ్ర అభ్యంతరం అయితే అవాతాతల నుంచి, అదేవిధంగా విపక్షాల నుంచి గట్టిగా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.